Hi viewers, welcome to my channel Gijgadu Automatic and Reasoning Concepts. And ఈ రోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనం పేపర్ కటింగ్స్. ఆల్రెడీ పేపర్ ఫోల్డింగ్ చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే పేపర్ కటింగ్స్. ఇదేంటంటే ఇది ఇంకా ఈజీ చాప్టర్ అండి మన పేపర్ ఫోల్డింగ్స్ కన్నా సంబంధించి. దీంట్లో ఏంటంటే పేపర్ కటింగ్స్ అంటే ఏం లేదు, మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, కొన్ని పేపర్లు ఇట్లా అటు ఇటు మలిచేసి ఫోల్డ్ చేసిన తర్వాత కట్ చేసి దాని డిజైన్ చూసేవాళ్ళం. చూసి కింద ముగ్గులు వేయటం కానీ దాని మీద ఏదైనా పెయింట్ వేయటం కానీ చేసేది ఐడియా ఉందా? అది ఎలా చేస్తారు, చేసిన తర్వాత దాన్ని విడదీస్తే ఆ ఫోల్డింగ్ చేసిన కట్ చేసిన తర్వాత విడదీసిన తర్వాత మనకి ఎలా వస్తుంది అనేది క్వశ్చన్స్ ఉంటాయి. అంతే, సింపుల్, ఏం లేదు. మన జనరల్ లైఫ్లో వాడుకునే రీజనింగ్ అంటే అదే ఉంటుంది. దానికోసం మీకు కొద్దిగా కొన్ని చేసి చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనకు ఒక పేపర్ ఉన్నది, ప్లెయిన్ పేపర్, ఓకేనా. దీన్ని ఏం చేశాను, రెక్టాంగిల్లో ఉన్నది. దీని ఏంది, ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేశాను, ఇటు లెఫ్ట్ నుంచి రైట్ ఫోల్డ్ చేశాను, అయిపోయింది, ఒక ఫోల్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ అప్ నుంచి డౌన్, డౌన్ నుంచి అప్ నుంచి డౌన్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, నా ఇష్టం, ఎక్కడో ఒక కట్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ చేస్తా చూడండి, అప్పులో కట్ చేసిన, ఏం కట్ చేసిన, ఒక ట్రయాంగిల్ కట్ చేసిన, అవును కదా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కట్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ కట్ చేసుకుంటా అండి నేను. ఓకేనా, ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ స్క్వేర్ కట్ చేశాను. అప్పుడు దీన్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది ఆన్సర్, ఓకేనా, ఎలా వస్తుంది, ఓకేనా, ఎలా వస్తుంది అనేది ఫస్ట్ నార్మల్గా ఇది ఓపెన్ చేసి చూపెట్టా. తర్వాత దీన్ని ఎలా చేయాలనేది డయాగ్రమేటిక్గా మన పేపర్లో, అంటే మనకి ఎగ్జామ్లో ఇలా కట్ చేయడానికి ఉండవు కదా, పేపర్ కట్ చేసే సిజర్స్ అని తీసుకురానివ్వరు కదా. దానికోసం దీన్ని ఎలా మనం చేయాలి బోర్డు మీద, లేదా మన ఎగ్జామ్లో ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ దీన్ని చూపెడతాను, ఓకేనా. నేను ఫస్ట్ ఏం చేసా, పైన సెకండ్ అంటే రివర్స్లో పోవాలి అన్ఫోల్డింగ్ అనేది. ఫోల్డింగ్ చేసిన దానికి రివర్స్లో అన్ఫోల్డింగ్ చేసుకోవాలి, ఓకేనా. లాస్ట్ స్టెప్ ఏం చేసినాం, అప్ నుంచి డౌన్ చేసినాం, అలా అప్పుకు లేపండి, అయిపోయింది. తర్వాత చేసినాం లెఫ్ట్ నుంచి రైట్ చేసినాం కాబట్టి దీన్ని రైట్ నుంచి లెఫ్ట్ తీసేయండి, ఇది, ఓకేనా. దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు మన పేపర్ కటింగ్ డయాగ్రామ్ ఇలా వస్తుంది, ఓకేనా, అర్థమైందా. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని మీకు బోర్డు మీద చూపెట్టాలా అనేది. క్వశ్చన్ ఎలా ఇస్తారో చూపెడతాం. ఎక్స్ వై జెడ్ అలా ఇస్తారండి. ఫస్ట్ డయాగ్రామ్ ఉంది మనకి, పెద్దది ఉన్నది సర్కిల్ పేపర్, ఓకేనా, ఇలా పెద్ద పేపర్ ఉన్నది. దీన్ని ఏం చేసిండు, మిడిల్లోకి మార్చిండు. ఎటు నుంచి ఎక్స్ డయాగ్రామ్, ఎటు నుంచి మార్చిండు మనం, లెఫ్ట్ నుంచి రైట్కి మార్చినాం, ఇట్లా ఇస్తాడు, ఓకేనా, ఇచ్చిండు. తర్వాత ఏం చేసినాం, ఇట్లా ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అది ఇలా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అది చెప్పే ఫస్ట్ పేపర్ ఫోల్డింగ్స్ దాన్ని, ఇందులో అది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చాలా ఇట్లా ఫోల్డ్ అయింది. ఫోల్డ్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ అప్పటి నుంచి ఏం చేసినాం, డౌన్ చేసినాం, ఇలా, ఇది వై డయాగ్రామ్. నెక్స్ట్ ఏం చేసినాం, చేసిన తర్వాత జెడ్లో ఏం చేసినాం, మనం కట్ చేసినాం. ఆ కట్ చేసినా కూడా రాయాలన్నమాట. కట్ చేసినా కూడా రాయాలంటే ఇక్కడ ఫోల్డ్ చేసినాం కదా, ఫోల్డ్ చేసినాం, అట్లే కదా. ఈ జెడ్ డయాగ్రామ్లో ఏం చేసినాం మనం, కటింగ్స్, ఇది కూడా చూపెడతాను మీకు. ఫస్ట్ డయాగ్రామ్ ఇదండి, దీన్ని ఇటు ఫోల్డ్ చేయమని చెప్పిండు, చేసినాం. చేసిన తర్వాత వై డయాగ్రామ్ చేయండి, ఇటు ఫోల్డ్ చేయమన్నాడు, చేసినాం, జెడ్ వచ్చింది. జెడ్లో ఏం చేయమన్నాడు, పైన ఒకటి ఇలా కట్ చేయమన్నాడు, అంటే ఇది తీసేసేయమన్నాడు, ఇట్లా కట్ చేయమన్నాడు. నెక్స్ట్ కింద ఏం కట్ చేయమన్నాడు, ఇది కట్ చేయమన్నాడు, ఓకేనా. కట్ చేసిన తర్వాత దీని డయాగ్రామ్ ఎలా వస్తుంది ఓపెన్ చేసినప్పుడు చెప్పే కదా. ఫస్ట్ ఏ ఆర్డర్లో ఫోల్డ్ చేసుకుంటూ పోయినామో అదే ఆర్డర్లో అన్ఫోల్డ్ చేసుకుంటా. అలా ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కట్ చేసిన తర్వాత దీన్ని అన్ఫోల్డ్ చేయాలా, ఈజీగా చెప్తా మీకు. దీన్ని వేరే మార్క్ కూడా చెప్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని అన్ఫోల్డ్ చేయాలి. దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చెప్పి మీకు మిర్రర్ ఇమేజ్ అని, ఆ మిర్రర్ ఇమేజే అప్లికేబుల్ అవుతుంది, ఓకేనా. ఇది ఇట్లున్నప్పుడు దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఊహించుకోండి, ఇది ఇట్లా వస్తుంది, అవునా, ఈ విధంగా వస్తుంది, అవునా. ఇక్కడ కింద ఉన్న స్క్వేర్ ఏమవుతుంది, పైకి ఇలా వస్తుంది, అవునా, వచ్చేసింది.
ఓకేనా. ఇదే డయాగ్రామ్ ఇక్కడ వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు. ఓకేనా, చెప్తా అది ఎట్లా అంటే. ఇది వీడికి వచ్చేసింది, అయిపోయిందా. ఒక ఫోల్డింగ్ ఈ నుంచి ఫోల్డ్ అప్ చేసినాం. ఈ డయాగ్రామ్ అనేది వీడికి వస్తుంది. ఎట్లా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది డయాగ్రామ్. అంతేనా. ఇప్పుడు ఈ ఫోల్డ్ తీసేసిన, జెడ్ ఫోల్డ్ తీసేసరికి ఇట్లా వచ్చింది వైల్ డయాగ్రామ్. దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఈ ఫోల్డ్ నుంచి ఈ ఫోల్డ్ తీయాలి. ఈ ఫోల్డ్ నుంచి ఫోల్డ్ తీసి ఇది ఆడికి వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అవునా. ఇదే డయాగ్రామ్ ఇక్కడ వేసుకోండి. చూడండి మనకు అదే వచ్చిందో లేదా కటింగ్ చేసిన చూద్దాం. ఫస్ట్ ఇది ఉన్నది, దీని కటింగ్ ఇది ఏం చేసినా ఓపెన్ చేసినా వచ్చిందా ఇలాగనే. అది ఇక్కడ వేసుకున్నామా, వచ్చింది. మళ్ళీ దీన్ని ఏం చేసినాం, ఇలా వచ్చిందా. దీన్ని ఏం చేసినాం, ఇలా ఓపెన్ చేసినాం, ఇటు నుంచి ఇటు అన్ఫోల్డ్ చేసినాం. చేసిన తర్వాత ఇలానే వచ్చిందా. చూడండి ఒకసారి డయాగ్రామ్, ఇలానే వచ్చింది కదా. ఇక్కడ ఒక స్క్వేర్, అక్కడ ఒక స్క్వేర్, మధ్యలో రాంబస్లు, ఇటు ఒక స్క్వేర్, ఇటు ఒక స్క్వేర్. ఓకేనా. ఇదే ఉంటుంది అన్ఫోల్డింగ్. ఫోల్డింగ్ చేసి ఇందాకలో ఏంది లెసన్స్, ఇందాకలో ఉన్న లెసన్ ఏంది నేను చెప్తుంది పేపర్ ఫోల్డింగ్స్. వీడు మన అదృష్టం ఏంటంటే ఇందులో పేపర్ ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేయండి వాడే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని కట్ చేయమంటాడు. కట్ చేసిన తర్వాత దాన్ని ఏ ఆర్డర్లో ఫోల్డ్ చేసుకుంటూ పోయినామో అదే రివర్స్ ఆర్డర్లో మనం అన్ఫోల్డ్ చేసుకుంటూ రావాలి కటింగ్స్ని. అప్పుడు ఈజీగా వచ్చేస్తారు ఆన్సర్. అది ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎంత హార్డ్ ప్రాబ్లం అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, చూడండి దీన్ని అన్ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది, మళ్ళీ దీన్ని కూడా ఇట్లా అన్ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది. ఇదే ఆన్సర్, ఇక ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇట్లా చేస్తే ఈజీగా అయిపోతుంది. దీనికి సంబంధించి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాం మళ్ళీ ఇంకా. ఓకేనా. ఇప్పుడు మనం ఓన్లీ ఏ తీసుకున్నాం, ఓన్లీ ఇట్లా ఇవ్వడు కదా మనకి. అట్లా ఎందుకు ఇస్తాడు, ఇట్లా ట్రయాంగిల్ కూడా ఇస్తాడు షేప్స్. మనకి ఏముంది, ఇది ట్రయాంగిల్ షేప్, ఇది చూడండి, ఇది ట్రయాంగిల్ షేప్. దీన్ని అట్లా ఫోల్డ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఎక్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేయమంటాడు. ఓకేనా. వైలో ఈ విధంగా ఫోల్డ్ చేయమంటాడు. జెడ్లో ఈ విధంగా ఫోల్డ్ చేయమంటాడు. ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకోటి ఏదైనా చేయొచ్చు, ఏ అనో బి అనో. అప్పుడు కటింగ్ ఎట్లా చేయమంటాడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికే చేసుకుంటే కటింగ్, ఆ ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి నేను ట్రయాంగిల్ లాగా ట్రై చేస్తా. ఎందుకంటే దీనికి ట్రయాంగిల్ లాగా ఈజీ కట్ చేయడం అనుకుంటుంది, అందుకోసం ఈ ట్రయాంగిల్స్ కట్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కట్ చేసిన, ఇక్కడ ఒక ఇంకో ట్రయాంగిల్ కట్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఈ చిన్నపిల్లలకి మంచి ఈజీగా ఉండే మంచి అనిపిస్తాయండి, ఎందుకంటే మన ఈ బొమ్మలు ఇట్లా కట్ చేసి అవి చూసుకోవటం. ఇక్కడ ఏం చేస్తా, ట్రై చేస్తా ట్రయాంగిల్ కాకుండా స్క్వేర్ కట్ చేద్దామా. ఓకే, స్క్వేర్ కట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా కట్ చేసాం. దీని డయాగ్రామ్ ఎలా వస్తుందో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఇది ఎట్లా ఫోల్డ్ చేద్దాం. అది చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తాం, అది వచ్చిందో లేదో మనం ట్రై చేద్దాం. ఓకేనా. ఫస్ట్ డయాగ్రామ్ ఎలా ఉంది మనకి, ఈ విధంగా ట్రయాంగిల్ ఉంది. ఇది ఎక్స్లో ఏం చేయమన్నాడు, ఫస్ట్ పైది ఒకటి ఫోల్డ్ చేయమన్నాడు. ఫోల్డ్ చేసినాం. ఇటు ఫోల్డ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, దీంట్లో ఏం ఫోల్డ్ చేయండు, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు ఫోల్డ్ చేయండు. ఇది వై, ఇక్కడ నుంచి ఇటు ఫోల్డ్ చేయండి, ఇది వైలో. నెక్స్ట్ ఇది ఫోల్డ్ చేసేసినాం, ఇది ఫోల్డ్ చేసేసినాం. నెక్స్ట్ ఇది కూడా ఫోల్డ్ చేయమన్నాడండి. అంటే మనకి ఏం వస్తాయో డాటెడ్ లైన్స్ వస్తాయి కదా. ఓకే,
ఓకే, ఇట్లా వస్తుంది. ఇది జెడ్లో ఏమన్నాడు, ఇది ఫోల్డ్ చేయమన్నాడు. ఇది కూడా ఫోల్డ్ చేసినాం. ఫోల్డ్ చేసిన తర్వాత దీనికి ఏమొస్తుంది, ఇంకొక డయాగ్రామ్ వేసుకుంది. ఇంకోటి కూడా వేయచ్చు, 3 వేయచ్చు, 4 వేయచ్చు, 5 కూడా వేయచ్చు. దాన్ని ఏ అనుకుందాం. ఇక్కడ ఏం చేసిండు, ఫస్ట్ ఇక్కడికి ఇది ఫోల్డ్ చేసేసినాం, దీనికి ఇది ఫోల్డ్ చేసేసినాం, దీనికి ఇది ఫోల్డ్ చేసినాం. మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఏమొచ్చిందండి మనకి, ఎందుకు చెడుపుతుందంటే ఈ డాటా లైన్స్ ఆల్రెడీ అయిపోయినాయి అనమాట. ఈ ఫోల్డ్ చేసినది ఇది ఏ. ఈ ఏలో ఏం కట్ చేయమంటాడు, మనం ఏం కట్ చేసినాం, పైన ఇక్కడ ఒక ట్రయాంగిల్ కట్ చేసినాం, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కట్ చేసినాం, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కట్ చేసినాం, ఇక్కడ ఒక స్క్వేర్ కట్ చేసినాం. ఓకేనా, ఈ కట్ చేసినాం. కట్ చేసిన తర్వాత వీటిని ఏం చేయాలి, అన్ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఏ ఆర్డర్లో ఫోల్డ్ చేసినా అదే ఆర్డర్లో అన్ఫోల్డ్ చేసుకుంటూ రావాలా. ఓకేనా, ఫస్ట్ దీనికన్నా ముందు ఏముంది, అన్ఫోల్డ్ చేసేది ఇది ఉన్నది. దీన్ని అన్ఫోల్డ్ చేస్తే ఏమొస్తుంది, జెడ్ ఫిగర్కి రావాలి. జెడ్ ఫిగర్ దగ్గర ఏది వస్తుంది, ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఏమొస్తుంది, ఈడికి వస్తుంది. ఇట్లా వస్తుందా, ఓన్లీ ఫస్ట్ ఇదే కదా అన్ఫోల్డ్ చేసేది, ఇక్కడ వస్తుంది ఇట్లా. ఓకేనా, ఈ ట్రయాంగిల్కి ఇటు ఒక ట్రయాంగిల్ వస్తుంది. పాత ఏమున్నాయి యాజ్ ఇట్ ఈజ్, ఎందుకంటే వీటి అన్ఫోల్డ్ చేయలేదు కదా, వీటి అన్ఫోల్డ్ చేయలేదు కాబట్టి ఇటు వస్తుంది. ఓకే, ఇది ఏడు ఉంటుంది. కాకపోతే చూడండి, ఇక్కడ మనకి ఇది ఉన్నదా, మనం ఇది ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈడి వరకు దాటిపోయింది, అంటే ఈ స్క్వేర్ అనేది ఇడికి వస్తుంది, మనకి వస్తుందా, అలా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది అన్ఫోల్డ్ చేయాలి. ఇది అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇడికి వస్తుంది, ఇలా వస్తుంది, ఈ స్క్వేర్ అనేది ఇడికి వస్తుంది. ఓకేనా, ఆ డయాగ్రామ్ వేసుకుందాం. ఇట్లా వచ్చింది, ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది, మనకి ఈడొక స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఒక రాంబస్ వచ్చింది. ఇదేమొస్తుంది మనకి, ఇక్కడ ఇదొకటి వచ్చింది రాంబస్, ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఏమో అన్ఫోల్డ్ చేయాలా, ఈ పైది కూడా అన్ఫోల్డ్ చేయాలి. అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇది చూడండి, ఇది అంత కిందికి రాలేదు. మన కటింగ్ దగ్గర కూడా చూడండి, అంత కిందికి వచ్చిందా, లేదు. ఇక్కడే కట్ చేసిన కాడికి ఇది ఓన్లీ ఈ పైకి వచ్చేస్తుంది. ఓకేనా, ఈ పై వచ్చేస్తుంది. ఓకేనా, అంటే ఈ డయాగ్రామ్ ఏమొస్తుంది, ఇక్కడ ఇది వచ్చేసింది, ఇక్కడ ఒక రాంబస్ వస్తుంది, ఇక్కడ ఒక రాంబస్ వస్తుంది, ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది. మరి ఇట్లా వచ్చిందా రాలేదా చూద్దాం. చెప్పే కదా, దీని ఏంటంటే రివర్స్ ఆర్డర్లో అన్ఫోల్డ్ చేసుకుని రావాలి. ఓకే, మనం ఫోల్డ్ చేసి చూపెట్టినా కదా, ఫస్ట్ పైది, తర్వాత లెఫ్ట్ది, తర్వాత రైట్ది. ఓకేనా, అట్లా ఫోల్డ్ చేసుకుంటూ పోయినాం కదా, లెఫ్ట్ది రైట్ దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ పోయినాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, దీంట్లో ఇది ఈ డయాగ్రామ్ వచ్చేసింది. దీన్ని ఏం చేయాలా, ఫస్ట్ది ఇక్కడ ఇది నుంచి ఫోల్డ్ చేసుకుని దీన్ని అన్ఫోల్డ్ చేయాలా, అంటే ఇదే ఆర్డర్లో ఫస్ట్ అన్ఫోల్డ్ చేయాలి. ఓకే, అన్ఫోల్డ్ చేసినాం, చూద్దాం అన్ఫోల్డ్ చేసినప్పుడు ఎట్లా వస్తుందో. ఓకే, చేసినాం, వచ్చిందా, ఇదే డయాగ్రామ్ ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉన్నది, ఇది డాటెడ్ లైన్స్ అనమాట. ఇది ఎందుకంటే ఇది ఇంక మొత్తం అన్ఫోల్డ్ చేయలేదు కదా ఇది. ఓకేనా, ఈ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది, ఇది రాంబస్ వచ్చింది, ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ వచ్చింది. తర్వాత ఏది అన్ఫోల్డ్ చేయాలి, ఇది అన్ఫోల్డ్ చేయాలి, దీన్ని ఇటు అన్ఫోల్డ్ చేయాలి. ఓకే, దీన్ని అన్ఫోల్డ్ చేస్తున్నా, చూడండి, పైన ట్రయాంగిల్ యాజ్ ఉంది, ఇక్కడ ఒక రాంబస్, ఇక్కడ ఒక రాంబస్, ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చినాయా, వచ్చినాయి. నెక్స్ట్ ఇంకేం చేయాలి, పైది కూడా అన్ఫోల్డ్ చేయాలి, చేసినాం. చూడండి, పైన ఒక రాంబస్ యాజ్ ఇక్కడ ఒక రాంబస్ వచ్చింది, ఇక్కడ ఒక రాంబస్, ఇక్కడ ఒక రాంబస్, ఇదొక రాంబస్, ఇదొక రాంబస్ వచ్చింది. ఇక్కడ కింద 3 స్క్వేర్లు, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్ వచ్చిందా. ఇదే ఉంటుంది మనకి అన్ఫోల్డ్ చేసినప్పుడు. ఓకేనా, మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లానే వస్తుంది. పేపర్ కటింగ్స్ అనేవి ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందా. ఇదే డయాగ్రామ్ వస్తుంది ఆన్సర్లు, ఇదే డయాగ్రామ్. ఓకేనా, ఏం లేదు, ఏ సీక్వెన్స్లో క్వశ్చన్లు ఇట్లేస్తారు, ఏ సీక్వెన్స్లో మనకి ఫోల్డింగ్ చేసుకుంటూ పోయినామో లాస్ట్లో కటింగ్ ఉంటుంది, కటింగ్ వాడేస్తాడు. అదే సీక్వెన్స్లో అన్ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఈ క్వశ్చన్ పేపర్ మీద మీరు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఓకేనా, ఇది అనేది పేపర్ ఫోల్డింగ్స్ అండ్ పేపర్ కటింగ్కి సంబంధించింది. ఓకేనా, ఈజీగా ఉంటాయి. దీనికి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ చెప్తా, దానికి ఆన్సర్స్ మనం ఇక్కడే చేసేద్దాం, పేపర్ కూడా అవసరం లేదు దానికి. ఓకేనా, దీనికి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్. ఇదొకటి ఎక్స్ అనే డయాగ్రామ్, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి క్రాస్గా, ఇటు నుంచి పైనుంచి కిందికి ఇట్లా. ఓకేనా, చేసినాం. సెకండ్ పార్ట్ ఏమంటాడు,
వైలో ఫోల్డ్ చేసినప్పుడు ఇది లైన్ వచ్చేస్తుంది కదా, ఈ నుంచి ఫోల్డ్ చేసిన వాటికి ఇది డాటెడ్ లైన్స్. ఓకే, వైలో ఏం చెప్పిండు, దీన్ని మళ్ళీ ఇటు ఫోల్డ్ చేయాలి. ఎక్కడికి, ఇటు నుంచి ఇటు. వైలో ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టిండు, ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టిండు. ఈ నుంచి ఇటు ఫోల్డ్ చేయాలా, ఈ నుంచి ఇటు ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఇది వై చేసినాం. చేసిన తర్వాత ఏమొస్తుంది, జెడ్లో డయాగ్రామ్ దానికి ఫోల్డ్ చేయమన్నాడు కదా, మిడిల్లోకి ఫోల్డ్ చేసినాం. ఫోల్డ్ చేసిన తర్వాత ఏమొస్తుంది, ఇది డాటెడ్ లైన్సే, ఇది మనకి డాటెడ్ లైన్సే, ఇది డాటెడ్ లైన్సే, ఇది జెడ్. దీంట్లో ఏం చేసిందంటే మనకి ఇక్కడ ఒక సర్కిల్ హోల్డ్ చేయమండు, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక హోల్డ్ చేయమన్నాడు. ఇది క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది. ఓకేనా, ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఏం చేయాలా, దీన్ని అన్ఫోల్డ్ చేయాలా, ఇట్లా దీన్ని ఇటు, దీన్ని ఇటు. అంటే ఇక్కడ చూడండి, మీకు అన్ఫోల్డ్ కూడా క్లియర్ రాసుకుంటా. ఇక్కడ అన్ఫోల్డ్, ఇది దీన్ని ఇటు అన్ఫోల్డ్ చేయాలా, దీన్ని ఇటు అన్ఫోల్డ్ చేయాలా. చేసినప్పుడు ఏమొస్తుంది, దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఈ సర్కిల్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఈ సర్కిల్ ఒకటి ఇడికి వస్తుంది. వచ్చినాయా, వచ్చినాయి. అయ్యే ఏడేసుకో, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఏడొక సర్కిల్, ఏడొక సర్కిల్ వచ్చింది. ఇది వరకు అయిపోయింది అయ్యా. మళ్ళీ దీన్ని ఏం చేయాలా, దీన్ని అన్ఫోల్డ్ చేయాలా. ఈ అన్ఫోల్డ్లో ఇక్కడ చేసేసినాం. దీని ఏంది, ఇట్లున్నదాన్ని ఇట్లా అన్ఫోల్డ్ చేయాలా, ఇట్లున్నదాన్ని ఇట్లా అన్ఫోల్డ్ చేయాలి. చేసినప్పుడు ఏమొస్తాయి, వీటికి ఇక్కడ ఉన్న సర్కిల్ ఇక్కడ వస్తుంది. ఇది మీకు నార్మల్గా వేసేస్తుంది డాటెడ్, ఎందుకంటే ఇది మనకు చూపెట్టడానికి వస్తుంది. ఈ సర్కిల్ ఇదికి వస్తుంది, ఈ సర్కిల్ ఇదికి వస్తుంది, ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి వస్తుంది. అంటే ఏమొస్తుంది ఆన్సర్ మనకి లాస్ట్గా, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ రెండు సర్కిల్స్, అవి రెండు సర్కిల్స్ ఇది వస్తుంది. ఇదేనా, ఇదే ఆన్సర్ వస్తుంది మనకి. ఇదే పేపర్ ఫోల్డ్ చేసి వాటిని కట్ చేసిన తర్వాత ఏ ఆర్డర్లో ఫోల్డ్ చేసుకున్నామో అదే రివర్స్ ఆర్డర్లో మనం అన్ఫోల్డ్ చేసుకుంటూ వస్తే మన పేపర్ కటింగ్కి సంబంధించిన ఆన్సర్స్ వస్తాయి ఈజీగా. ఓకేనా, మీకు ఆన్సర్స్లో ఇవి 4-5 ఇస్తాడు, ఇట్లా ఇస్తాడు, మళ్ళీ ఇక్కడ మధ్యలో ఒకటి హోల్ ఇస్తాడు, ఏదో ఒకటి. కానీ ఇది మీరు అన్ఫోల్డ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆన్సర్ అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఓన్లీ థింకింగ్ పవర్. మీకు ఓన్లీ ఏం చేసుకోకుండా ఇది చేస్తే ఎలా వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, దీన్ని ఇలా అన్ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుంది, అలా మీరు మైండ్లో కూడా ఊహించుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది అనమాట. అది దాని అంత ఈజీగా ఏముండదు. పేపర్ ఫోల్డింగ్స్, పేపర్ కటింగ్స్. మీరు పేపర్ కటింగ్ నేర్చుకున్నారనుకో, సగం పేపర్ ఫోల్డింగ్స్ క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయి కదా, ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి, ఈ క్వశ్చన్లో ఉంటాయి. పేపర్ ఫోల్డింగ్ సంబంధించిన ఆన్సర్లు పేపర్ కటింగ్స్ సంబంధించిన దాంట్లోనే ఉంటాయి. ఈ క్వశ్చన్లోనే దాని ఆన్సర్స్ కూడా ఉంటాయి. అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. పేపర్ కటింగ్స్ నేర్చుకుంటే పేపర్ ఫోల్డింగ్స్ ఈజీ అనమాట ఇంకా. ఓకేనా, ఇది పేపర్ ఫోల్డింగ్స్, పేపర్ కటింగ్స్ సంబంధించింది. ఈ మెయిన్గా బేస్ దేని మీద బేస్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్ మీద బేస్ ఏంటి. ఓకేనా, దీంతో ఈ క్లాస్ సమాప్తం. మన పేపర్ ఫోల్డింగ్స్ అనే క్లాస్ చెప్పే కదా, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విజయగాడు ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ ఆల్.